హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? ఈ రోజు ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం పట్టులో డిజైనర్స్ చూస్తున్నాం. ఓకే, ఇది మనకి ఇప్పుడు చాలా మంది హాఫ్ బోర్డర్స్ అలా ఇష్టపడుతూ ఉంటారు, స్కర్ట్ బోర్డర్స్ మోడల్. ఆ మోడల్ చూస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పళ్ళు పార్ట్ ఏంటంటే ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఆ రాయల్ బ్లూ కలర్ కి కూడా మొత్తం థ్రెడ్ వర్క్ మిడిల్ పార్ట్ లో ఒక బాదం షేప్ జెరీ షేప్ తీసుకొని లోపలంతా క్రాస్ గా మనకి ఇట్లా వేవీ టైప్ లో మనకి గోల్డ్ ఇచ్చి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ బంచెస్ ఇచ్చారు. క్రీపర్ అంతా కూడా గోల్డ్ ఇచ్చి మిడిల్ లో లీవ్స్ అనేవి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ క్రీపర్ పార్ట్ ఉంటుంది టూ సైడ్స్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అనేది మనకి కడీ బోర్డర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ డబల్ షేడ్ ఉంటుంది, లైట్ పింక్ మిక్స్ షేడ్ ఉంటుంది, ప్లెయిన్ ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ ఉంటుంది. ఈ శారీకి కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్. ఇక్కడ ఏంటంటే మనకి జూట్ పట్టు మిక్స్ చేసి మనకి చెక్స్ బేస్ తీసుకున్నారనమాట. అంటే గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, లైట్ బ్లూ కలర్ ఇలా షేడ్స్ అనేది మనకి బాక్సెస్ లాగా డిజైన్ చేశారు. దానిపైన బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫుల్ శారీ అంతా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనేది మనకి బ్లూ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. వన్ సైడ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఓకే, ఈ సారీ ఎంత కాస్ట్ ఉందండి? ఇది వచ్చేసి మనకి 7,500 పడుతుందండి. 7,500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి మ్యాంగో, డార్క్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. పళ్ళు అనేది పింక్ తీసుకున్నారు. సింపుల్ గా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి లీవ్స్ ని సర్కిల్స్ ఓవెల్ షేప్ లో మనకి డిజైన్ చేశారు. టూ సైడ్స్ మనకి జిగ్జాగ్ లాగా ఏంటంటే గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ జరీతో బోర్డర్స్ వైజ్ డిజైన్ చేశారు అనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ అనేది గ్రీన్ కలర్, కాంట్రాస్ట్ గా కనిపించడానికి గ్రీన్ కలర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే దీని మీద మనకి పళ్ళులో మిడిల్లో ఏదైతే మనం గోల్డ్ కలర్ జరీ షేప్ చూసామో సేమ్ దాన్ని మనకి స్మాల్ సైజ్ లో శారీ అంతా కూడా డిజైన్ చేశారు. కింద సైడ్ చూస్తున్నట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ అన్నమాట. అంటే మనం రెగ్యులర్ గా చూసేదానికన్నా డిజైనర్ సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ జరీ బోర్డర్స్ ఇచ్చారు. అంటే సెల్ఫ్ డిజైన్స్ ఉంటుంది. దానిపైన బంచ్ చూసినట్లయితే మనకి పింక్ డబుల్ షేడ్ కనిపించేటట్లు మనకి ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ బంచ్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది ఫుల్. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్, పల్లు కలర్ ఇచ్చారు. అలాగే కింద కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది అనమాట, డిజైనర్ బోర్డర్ ఇస్తారు. ఓకే, ఈ కలర్ కాంబినేషన్ మాత్రం మనకి చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది కూడా మనకి 8,100 పడుతుంది. 8,100 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా ఉన్నాయండి. పట్టులో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మనకి 3,500 రూపీస్ నుంచి సారీస్ స్టార్ట్ అవుతాయి. అంటే పట్టులో 40,000 అంటే టోటల్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రీమ్ కలర్ కి లెమన్ ఎల్లో షేడ్ అనేది మిక్స్ ఉంటుంది. డబల్ షేడ్ శారీ చూస్తున్నాము. మనకి గ్రేప్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ బుటీస్ మనకి కంచి బుటీస్ లాగా ఒక ఫ్లవర్ బుటీస్ షేప్ తీసుకున్నారు జరీతో. మనకి పళ్ళు అంతా కూడా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి కొంచెం క్రీమ్ కలర్ కి లెమన్ ఎల్లో షేడ్ అనేది మిక్స్ ఉంటుంది అనమాట. డబల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది మనకి శారీ. పైన బోర్డర్ కూడా మనకి ఈ డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ తీసుకొని జరీ బోర్డర్ పైన మనకి క్రీపర్ ఇచ్చారు. అది పికాక్ క్రీపర్ ఉంటుంది. అదంతా కూడా మనకి పళ్ళు కాంట్రాస్ట్ కలర్ కనిపించేటట్లు డిజైన్ చేశారు. ఇది మనకి టూ సైడ్స్ అంటే షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్ లో డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో మనకి సేమ్ బార్డర్ ఇచ్చారు. ఓకే, లెంతీగా సేమ్ డిజైన్ కాకపోతే లెంతీగా తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎంబోస్ డిజైన్ అనేది శారీ అంతా కూడా డిజైన్ చేశారు. అంటే మనకు ఒకటి కొంచెం ఎల్లో షేడ్ కనిపిస్తుంది, కొంచెం శారీ షేడ్ కనిపించేటట్లు ఫ్లవర్ బుటీ తీసుకున్నారు. ఈ బుటీస్ అనేది సెల్ఫ్ డిజైన్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ లో మనకి సెల్ఫ్ బుటీ ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది అనమాట. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. కంచి లైట్ వెయిట్ మనకి 3,300 కే అవైలబుల్ ఉంది. 3,300. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,300 రూపీస్. నెక్స్ట్ మనకి ఈ సారీ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు బ్రైడల్ కంచిలోనే మనకి లైట్ వెయిట్ వస్తుంది అనమాట.
పళ్ళు అనేది మనం డిజైన్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి జూట్ పట్టు థ్రెడ్ ను కూడా తీసుకున్నారు. ఇట్లా చూసినట్లయితే మనకి పళ్ళు డిజైన్ తెలుస్తుంది, డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఏంటంటే మొత్తం బ్లూ కలర్ తీసుకొని జరీతో టిష్యూ తీసుకొని మనకి ఒక బొమ్మల్ని మనకి ఏంటంటే ఇక్కడ జూట్ తోనే డిజైన్ చేశారు, పింక్ కలర్ తో. ఇక్కడ మనకి సర్కిల్స్ లాగా 2 సైడ్ బోర్డర్ అనేది పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో సర్కిల్స్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తే పింక్ కలర్ కాంబినేషన్ శారీ, పైన బోర్డర్ అనేది స్మాల్ సైజ్ జరీ బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనకి పింక్ పైన మనం పళ్ళులో చూసిన ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ ని 3 కలర్స్ లో మనకి ఇక్కడ డిజైన్ చేశారు, బ్లూ, గోల్డ్, గ్రీన్ కలర్. శారీ అంతా కూడా మనకి దగ్గరగానే ఇలా డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ సేమ్, పైన ఎట్లయితే కడ్డీ బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు, ప్లస్ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 7200 పడుతుంది. 7200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గద్వాల్ పట్టు అన్నమాట. మన ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది మనకి పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు, జరీతో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ హాఫ్ సర్కిల్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చి 2 సైడ్ బోర్డర్ వైజ్ ఇచ్చారు, అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ పట్టు థ్రెడ్ తో మనకి బోర్డర్ ఇచ్చారు అనమాట, సాఫ్ట్ బోర్డర్. కింద వచ్చి చెక్స్ లాగా డిజైన్ చేశారు. ఓకే, ఇది ఎలా అంటే మనకి 3 లైన్స్ ఇచ్చి కలర్స్ చేంజ్ చేస్తూ, అంటే పింక్ డబల్ షేడ్ మీద మనకి టెంపుల్ డిజైన్, లోపల పికాక్ ఇచ్చారు. దానిపైన కూడా సేమ్ ఒక 3 లైన్స్ లాగా మనకి డిజైన్. ఇక్కడేమో బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి టెంపుల్ డిజైన్ గ్రీన్ గా మనకి లోపల పికాక్ గ్రీన్ ఉంటుంది. అంటే శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చి బోర్డర్ హైలైట్ చేస్తారు. అంటే హెవీ డిజైన్ వద్దు, అలాగే హెవీగా మనకి జరీతో వద్దు అనుకునే వాళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ థ్రెడ్ వర్క్ తోనే ఇక్కడ యాడ్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే ఈ బోర్డర్ అనేది మనకి హైలైట్ అన్నమాట. మెయిన్ ఆ బోర్డర్ లో ఉండే డిజైన్ అనేది హైలైట్. శారీ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్ లో మనకి డిజైన్ అనేది మిస్ చేసి కలర్ 3 లైన్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 5180 పడుతుంది. 5180 రూపీస్ కి చూడండి. ఇప్పుడు మనకు వచ్చే సమ్మర్ కాబట్టి సమ్మర్ లో మనం కాటన్ వెరైటీస్ చూస్తాం. ప్యూర్ కాటన్ చాలా మనకి బాతిక్ ప్రింట్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది, కానీ ప్లెయిన్ బాతిక్ చూసాం మనం. ఇక్కడ ఏంటంటే కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేసి బాతిక్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ పళ్ళు చూస్తున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ 1 మీటర్ తీసుకొని ఇక్కడంతా కూడా బాతిక్ ప్రింట్ వైట్ తో ఇచ్చారు. దాని తర్వాత మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అనేది బ్లాక్ కలర్ మీద బాతిక్ ప్రింట్ వైట్ ఇచ్చేసారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఉంటుంది. మిడిల్ లో మనకి షేడ్స్ వైజ్ ఎల్లో, బ్లాక్, క్రీమ్ మీద మనకి అది లైన్స్ లాగా అన్ఈవెన్ గా ఉండే విధంగా ఇచ్చారు డిజైన్. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిఫరెంట్ ఉంది. మొత్తం శారీ ప్యూర్ కాటన్. దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్ బాతిక్ ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ అంతా హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మనం కొన్ని కలర్స్ చూద్దాము. ఓకే, ఇది కూడా చాలా డిఫరెంట్ ఉందండి. మొత్తం సారీ అంతా కూడా చక్కగా వచ్చింది. కలర్స్ చూస్తున్నాం మనం. ఓకే, డిజైన్ కూడా మనకి ఇక్కడ బోర్డర్ లో వేరియేషన్ ఉంటుంది, కాంట్రాస్ట్ గా తీసుకున్నారు అన్నమాట. బ్లౌజ్ బూటీస్ ఇస్తారు. ఇంకొక కలర్ చూద్దాం. ఇది రెడ్. ఓ, డైలీ వేర్ కూడా ఇక్కడ కూడా ప్రింట్ అనేది చేంజ్ ఉంటుంది. ఇదొక కలర్. ఇంకోటి బాటిల్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ స్టైల్లో మనకు ఒక కలర్ ఇచ్చి, ప్రతి కలర్ కూడా డార్క్ కలర్స్ ఇస్తూ బ్లాక్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. నేను ఒక 4 చూపిస్తున్నాను. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 675 రూపీస్ పడుతుంది. 675 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గద్వాల్ లో ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నాం. గద్వాల్ ఫ్యాన్సీ ఇప్పుడు లేటెస్ట్ గా మనకి గద్వాల్ లో ఈ టైప్ శారీస్ అనేది డిజైన్ చేస్తున్నారు. మనం ఫస్ట్ క్రీమ్ కలర్ బేస్ శారీ చూస్తున్నాం. పళ్ళు అనేది క్రీమ్ కలర్ తీసుకున్నారు. దాని పైన మనకి గోల్డ్ కలర్ జరీతో జిగ్జాగ్ డిజైన్ ఇచ్చి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో 2 సైడ్స్ లీఫ్ బార్డర్ ఇచ్చారు. శారీ చూస్తున్నట్లయితే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైన బార్డర్ కూడా మనకి గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇచ్చి గోల్డ్ కలర్ మిడిల్ పార్ట్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బాక్సెస్ లాగా మనకి పర్పుల్ కలర్ మాత్రం క్రీమ్ మీద మనకి వీవింగ్ లోనే లావెండర్ కలర్ బాక్సెస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న డ్రాప్ డిజైన్ లాగా డిజైన్ ఇచ్చారు. కింద అనేది మనకి డిజైన్ హైలైట్ చేశారు అనమాట. ఎలిఫెంట్స్ ఇక్కడ మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని ఎలిఫెంట్స్ అనేది మనకి లావెండర్ కలర్ తో ఒక క్రీపర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ డార్క్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ తో జిగ్జాగ్ ఇచ్చారు. గోల్డ్ కలర్, పింక్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే వైట్ వస్తుంది. అంటే మనకి శారీ లావెండర్ కలర్ కదా,
బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చారు. పైన ఏమో 2-3 కలర్స్ వేరియేషన్ తో ప్లెయిన్ బోర్డర్స్, ఏ బోర్డర్ అయినా మనం హ్యాండ్స్ కి డిజైన్ చేసుకోవచ్చు. బ్లూ కలర్. ఓకే, ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. దీంట్లో మనకి సేమ్ డిజైన్ లో కలర్స్ చూద్దాం. సేమ్ డిజైన్ లో. ఓకే ఓకే, క్రీమ్ బేస్ తీసుకున్నాం కదా ఇంతకు ముందు, ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ పీచ్ షేడ్ వచ్చింది మనకి, డార్క్ పీచ్ మీద మనకి లావెండర్ కలర్ సేమ్ ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు. డిజైన్ మాత్రం సేమ్. ఇది ఒక వెరైటీ, ఇది ఒక కలర్ మనకి. ఇంకొక కలర్ వచ్చేసి బ్లూ, సేమ్ డిజైనింగ్ బ్లూ అండ్ పింక్ కలర్. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయండి? ఇవి వచ్చేసి 1950 రూపీస్ పడుతుంది. Okay. వేరే డిజైన్స్ కూడా మనకి చాలా ఉంటాయి. సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం కలర్స్ చూసాం కదా, సేమ్ డిజైనింగ్ లో కలర్స్, అలాగే మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్ లో మనకి లెనిన్ కోటాలో డిజైనర్ సారీస్ చూస్తున్నాం. లెనిన్ కోటా. ఓకే, పార్టీ వేర్ కి. ఫస్ట్ మనం రెడ్ అండ్ కలర్ కాంబినేషన్ మనకి అక్కడ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారనమాట. పళ్ళు లెమన్ ఎల్లో కలర్, బాక్సెస్ లాగా డిజైన్ చేసి ప్రింటెడ్ స్టైల్లో మనకు ఒక చిన్న మ్యాంగో ఇచ్చారు. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకు ఒక రిబ్బన్ బోర్డర్, అంటే రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ కింద బోర్డర్ అనేది మనం పళ్ళులో చూసాం కదా, ఈ లెమన్ ఎల్లో కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఏదైతే డైమండ్ డిజైన్ ఉంటుందో అది స్కర్ట్ బార్డర్ లాగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఓకే, టోటల్ మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వర్క్ వస్తుంది. ఇవి మనకి పార్టీ వేర్ కి బాగుంటాయి. ఓకే, సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ తో మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ దీంట్లో మనకి డిజైన్స్ చేంజ్ ఉన్నాయి. ఓకే, డిజైన్స్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్, ప్రింట్ అనేది చేంజ్ ఉంటుంది మనకి. ఇక్కడ బాల్స్ ప్రింట్ ఇచ్చారు, గ్రే బ్లాక్ రెడ్, అలాగే గ్రీన్ బ్లాక్ రెడ్, అట్లా మనకి బాల్స్ కలర్స్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి పైపింగ్ ఎలా ఉంటుంది, రా సిల్క్ రెడ్ మీద థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసి 3 సైడ్స్ ఇచ్చారు. కానీ క్రీమ్ మీద డార్క్ కలర్స్ వచ్చేసరికి చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది డిజైన్ మొత్తం కూడా. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంటుంది మనకి. ఓకే, ఇది శారీ అంతా కూడా మనకి బాల్స్ లో అలాగే బోర్డర్ అంతా రెడ్ వచ్చింది కాబట్టి మనకి రెడ్ కలర్ బ్లౌజ్, నెక్ పార్ట్ అంతా కూడా పిటాయి వర్క్, ఫ్లవర్. ఇది హ్యాండ్స్ కి ఇంకో బ్లౌజ్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఓకే, 2 బ్లౌజెస్ ఇచ్చారా? ఓకే, 2 బ్లౌజెస్. దీంట్లో ఇంకా కలర్ డిజైన్స్ అవి చూద్దాం ఒకసారి. ఇది ఇంకొక డిజైన్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్. బార్డర్స్ కూడా మనకి పింక్ కలర్ తీసుకుని దాని మీద ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు 3 సైడ్స్. పైన అంతా కూడా ఎల్లో కలర్ ఉంటుంది, కింద కూడా మనకి ఎల్లో కలర్. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి అన్ఈవెన్ గా ఉండే ప్రింట్ అనేది పింక్ కలర్ లో తీసుకున్నారు. శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే ఇలా ఉంటుంది మనకి, అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు ఉంటుంది. ఓకే ఓకే, మొత్తం సారీ. బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్, అంటే ఇది కూడా మనం ఏదైనా వర్క్ కి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పీచ్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ ఎంబోజ్ అవుతున్న ఫ్లవర్ తో డిజైన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి మనకి ఇది ఇచ్చారు. ఓకే, రెడ్ కలర్ కాంబినేషన్ తో హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు మళ్ళీ. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయండి? 867 పడుతుంది. ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 860 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ప్లస్ మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ కూడా సపరేట్గా మళ్ళీ మగ్గం వర్క్స్ ఇలా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి వర్క్ కూడా ఆల్రెడీ ఈ బ్లౌజెస్ మీద వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది మనకి కలంకారీ కోటా శారీ. కలంకారీ కోటా. ఇక్కడ బోర్డర్స్ కూడా చూస్తున్నట్లయితే మనకి చందేరి బోర్డర్ తీసుకొని ప్రింట్ ఇచ్చారు, మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు. బాక్స్ 3 సైడ్స్ ఇచ్చారు. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి జస్ట్ ఒక ఎలిఫెంట్స్ ని ప్యాచ్ వర్క్, కలంకారీ ప్యాచ్ లాగా బిగ్ సైజ్ లో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ, లైట్ గ్రీన్ కలర్ కి మనకి లోపల కూడా సెల్ఫ్ శారీ అంతా కూడా ప్రింట్ కొంచెం డార్క్ గ్రీన్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. దానిపైన మనకి ఎలిఫెంట్స్ ఇచ్చారు. పళ్ళులో చూసిన ఎలిఫెంట్స్ ని స్మాల్ సైజ్ లో కలంకారీ ప్రింట్ లాగా మనకి ఎలిఫెంట్స్ ఇచ్చారు పింక్ కలర్ తో. శారీ అంతా కూడా ఎలిఫెంట్స్ ఉంటాయి. మిర్రర్ వర్క్ ఇచ్చారు, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మిర్రర్ వర్క్ ఉంటుంది. కింద బోర్డర్ లో మాత్రం మనకి పళ్ళులో ఏదైతే మనం ఏ సైజ్ లో అయితే ఎలిఫెంట్స్ చూసామో సేమ్ సైజ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మనకి సేమ్ డిజైన్ లో కావాలన్నా కూడా. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బార్డర్ లో మనం కొంచెం పీచ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ చందేరి ఫ్యాబ్రిక్ సేమ్ బార్డర్ ఇచ్చారు. ఓకే, దీంట్లో మరి కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి, కలర్స్ డిజైన్స్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ కోటాలోని లంగా ఓని స్టైల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రింటెడ్ బోర్డర్, కలంకారీ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు 3 sides. ఆరెంజ్ కలర్ శారీ అన్నమాట మనకి. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింట్ కొంచెం బిగ్ సైజ్ లో మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటి ప్రింట్, లైట్ ఆరెంజ్ కలర్ కి బ్రిక్ రెడ్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఒక ఉమెన్ ని డిజైన్ చేసి మనకి దాని మీద కూడా ఒక గొడుగు లాగా డిజైన్ చేశారు, స్మాల్ బుటీస్. అది స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారన్నమాట, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకి. ఇది లంగావని స్టైల్. లంగావని స్టైల్. ఓకే. 2.5 మీటర్ వరకు కూడా మనకి పల్లకి డిజైన్, హార్స్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు. ఇట్లా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్. ఇది 2.5 meters ఓన్లీ. 2.5 meters తర్వాత మనకి ప్రింటెడ్ ఇచ్చారు. వర్క్ మిస్ చేసి అసలు డిజైన్ చాలా చేంజ్ ఉంటుంది. క్లియర్ గా మనకి లంగావని అనేది మెన్షన్ అవుతూ ఉంటుంది. మొత్తం మనకి ఇలా కొంచెం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ప్రింట్ తీసుకున్నారు. మెరూన్, గ్రీన్, ఆరెంజ్ కలర్స్ తీసుకున్నారు. బోర్డర్ సేమ్ బోర్డర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఫ్రిల్ పార్ట్ లో ఉన్నటువంటి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అనేది యాడ్ ఉంది కదండి కుచిల్లా పార్ట్ లో. ఇక్కడ దీంట్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారన్నమాట. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్. సేమ్. దీనిలో కలర్స్ కానీ డిజైన్స్ లంగావోనిలో ఉంటుంది, ప్లస్ నార్మల్ లో కూడా ఉంటాయి వీటిల్లో. ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకే, దాంట్లోనే ఇంకొక డిజైన్ అంటే సేమ్ ప్యాటర్న్, కలర్ చేంజ్ ఉంటుంది మనకి. కలంకారీ బోర్డర్, పింక్ కలర్, హాఫ్ వర్క్ బుటీస్, కింద బోర్డర్ ఇచ్చారు మనకి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ డిజైన్ అనేది చేంజ్ ఉంది. ఇంకొక హాఫ్ పార్ట్ కుచిల్లా పార్ట్లో ఎలా వచ్చింది? క్రీమ్. ఓ, మల్టీ కలర్స్, హట్స్, మనకి ట్రీస్ అట్లా. బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఉంది కదండి, ఈ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ తీసుకున్నారు. బోర్డర్ మాత్రం మనకి సేమ్ ఉంటుంది. 2 colors వేరియేషన్ ఇక్కడ చూడొచ్చు. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది గిఫ్ట్ పర్పస్ కూడా మనం కాస్ట్ రీజన్ గా ఉంటుంది. 1120 రూపీస్ పడుతుంది. 1120 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 showrooms లో కూడా మనకి టోటల్ గా ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్ తో పాటు డిజైనర్ సారీస్ అండ్ పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వన్ మనకి డిజైనర్ శారీ. ఇది ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి దాని మీద ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు, జరీతో లీఫ్ బోర్డర్ ఉంటుంది. అంటే ఇది 3 sides ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి పళ్ళులో అనేది ఏంటంటే ఆరెంజ్ కలర్ తీసుకొని దాని మీద బంచెస్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఫ్లవర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా లీఫ్ పార్ట్ వచ్చేటట్లు డిజైన్ చేసి అది ఎల్ షేప్ లో మనకి డిజైన్ చేశారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లోను, అలాగే మనకి కింద సైడ్ కూడా. ఓకే, 2 sides ఎల్ షేప్ లో వచ్చింది. శారీకి మిడిల్ లో మనకి డబల్ షేడ్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ ఇచ్చేసి సెల్ఫ్ మనకి జిగ్జాగ్ లైన్స్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పింక్ సింగిల్ కలర్. దానికి సేమ్ బోర్డర్. షోల్డర్ పార్ట్ 3 sides ఉన్న బోర్డర్ సేమ్ ఇచ్చారు అన్నమాట. ఓకే, శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. డబల్ కలర్ కల్నేతలో వచ్చింది. ఈ సారీ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బాగుంటుంది మనకి. ఈ సారీ కాస్ట్ 3350 పడుతుంది. 3350 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్, ఆరెంజ్ అండ్ ఎల్లో. చందేరి సిల్క్ లో కొంచెం డిజైనర్ శారీ. మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ తీసుకొని దానికి క్రాస్ జెరీ లైన్స్ ఇచ్చారనమాట. షార్ట్ పళ్ళు, ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసరికి పింక్ కలర్ అవుట్ లైన్, ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ తో థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు ప్లెయిన్. మిడిల్ పార్ట్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది మనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ మీద స్ట్రైట్ గా చిన్న చిన్న లీవ్స్ లాగా మనకి వీవింగ్ తో ఇచ్చారు ఆరెంజ్ కలర్ తో. ఇది శారీ అంతా కూడా మనకి ఎంబోస్ డిజైన్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ అనేది కొంచెం డిజైనర్ గా ఉంటుంది. ఓకే, అంటే మనకి లెమన్ ఎల్లో కలర్ చందేరి తీసుకున్నారు. దాని మీద బనారస్ లుక్ ఉండేటటువంటి బుటీస్ ఇచ్చారు. గోల్డ్ కలర్ యాంటిక్ జరీతో మనకు ఒక ట్రీ బంచెస్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి క్రాస్ లైన్ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఇది సారీ ఎండింగ్ వరకు ఉంటుంది. ఎండింగ్ వరకు మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ లైట్ ఆరెంజ్ మనకి లైన్స్. ఓకే, బోర్డర్స్ మాత్రం మనకి ఇలా ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి ఇట్లా యాంటిక్ జరీతో ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 1875. 1875 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి కోటాలో డిజైనర్ అన్నమాట. ఎల్లో కలర్ కాంబినేషన్ చూస్తున్నాం మనము. మణిపూర్ కోటా ఫ్యాబ్రిక్. పళ్ళు చూసినట్లయితే బ్లాక్ కలర్ చందేరీలోనే వీవింగ్ లోనే డిజైన్ ఉంటుంది. అంటే మనం ప్రింట్ అలా అనుకుంటాం, కానీ బేస్ అంతా కూడా వీవింగ్ తోనే ఒక ఫ్లవర్ క్రేపర్స్ ప్రింట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఆ బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా 2 sides అంటే ఎల్ షేప్ లో తీసుకున్నారు. మనం హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ కింద బోర్డర్ లో మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు డిజైనర్. శారీకి షోల్డర్ పార్ట్ బోర్డర్ ఏంటంటే కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ రా సిల్క్, ఇక్కడ బ్లాక్ కలర్ పైపింగ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ అంటే ఈ 2 కలర్ ఫ్లవర్స్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, బాగుంది. ఈ సారీకి బ్లౌజ్
బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి fabric change. క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. Crepe. క్రేప్ జకార్డ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఇది ఉంటుంది? వచ్చేసి మనకి 1500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, మీరు తప్పకుండా విజిట్ చేయండి. టోటల్గా విఘ్నేశ్వర సిల్క్స్ మనకి 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్కి మీరు విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. నెక్స్ట్ కోటా, ఇది కూడా మనకి కోటాలో మనకి ఫ్యాన్సీ స్టైల్ చూస్తున్నాం. ఓకే, క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఆరెంజ్ కలర్ తో రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద మనకి ప్రింట్ అనేది ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. డార్క్ స్నఫ్ కలర్, వీట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు. శారీ కింద సైడ్ అంతా కూడా మనకి బార్డర్ అనేది ఏంటంటే హార్స్ డిజైన్ ఇచ్చారు అనమాట. కలర్ఫుల్ గా ఉంటుంది మనకి. ఇక్కడ స్నఫ్ కలర్ బార్డర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఇక్కడ గ్రాస్ మీద మనకి హార్స్ అనేవి ఆరెంజ్ కలర్ స్నఫ్ కలర్ తో హార్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్, అంటే ఆ హార్స్ డిజైన్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బోర్డర్ కూడా సేమ్ ఉంది కాబట్టి సేమ్ మెటీరియల్ ఇచ్చారు. దీనిలో కలర్స్ ఉన్నాయా? ఆ కలర్స్ చూద్దాం ఒకసారి. కలర్స్ చూద్దాం. ఓకే, ఇంకొక కలర్ పింక్, అంటే హార్స్ డిజైన్ మాత్రమే మనకి కలర్ చేంజ్ అవుతుంది. హార్స్ డిజైన్ అండ్ బోర్డర్స్, అంటే ఈ మెయిన్ కలర్ కాంబినేషన్, మెయిన్ లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుందండి. బోర్డర్స్ లో ఉన్నటువంటి పింక్ అనేది చేంజ్ చేశారు. అలాగే హార్స్ డిజైన్ లో కూడా డిజైన్ మాత్రం సేమే కానీ కలర్ కాంబినేషన్ వేరియేషన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 1700 పడుతుంది. 1700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ పార్టీ వేర్, ఫుల్ ఫ్యాన్సీలో మనకి పార్టీ వేర్ బెనారస్ చందేరి సిల్క్ వస్తుంది. బెనారస్ చందేరి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేది మనకి కడీ పళ్ళు ఇచ్చారు, బాక్స్ లాగా 2 సైడ్స్. ఇది మనకి శారీ చూస్తున్నట్లయితే 2 కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పైన మనకి బెనారస్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి డబల్ షేడ్ బార్డర్ ఉంటుంది. డార్క్ పర్పుల్ కలర్ మీద మనకి చిన్న చిన్న లీఫ్ బుటీస్ డ్రాప్ డిజైన్ లో గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ 2 కలర్ కి మిడిల్ లో మనకి ఒక క్రేపర్ ఉంటుంది. ఓకే, వేరియేషన్, కలర్ చాయిస్ కి వేరియేషన్ కి మనకి ఏంటంటే ఇక్కడ పైతానీ క్రీపర్ ఇచ్చారనమాట. ఆరెంజ్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక పైతానీ క్రీపర్ గోల్డ్ కలర్ తో మనకి ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్ మనకి పింక్ మీద ఫ్లవర్స్ ఓన్లీ ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ నే తీసుకున్నారు. సేమ్ కలర్ కాంబినేషన్ లో పింక్ మీద ఇచ్చారు. కింద బెనారస్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే శారీ అంతా కూడా మనకి హాఫ్ ఆఫ్ షేడ్ కాంట్రాస్ట్ ఉంటుంది. డిజైన్ కూడా వేరియేషన్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు డబుల్ షేడ్, ప్లస్ 1 సైడ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. దీనిలో మనకి ప్యాటర్న్స్ వేరే వేరే ఉంటాయి. డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి. ఒకసారి మనం ఆల్ ఓవర్ డిజైన్ లో చూద్దాం. దీంట్లోనే ఆల్ ఓవర్, ఇది వచ్చేసి హాఫ్ వచ్చింది కదా, ఇంకొకటి టోటల్ గా మనకి శారీ ఆల్ ఓవర్ జరీ ఉంటుంది అనమాట. అంటే పట్టు తర్వాత మనకి ఈ టైప్ శారీస్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, మొత్తం గోల్డ్ కలర్, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. రెడ్ కలర్ తీసుకొని దానికి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. మనకి ఫ్లవర్స్ కూడా పైతానీ ఫ్లవర్స్, గ్రీన్, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ చక్కగా మనకి ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ ఇలా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ పట్టు బ్లౌజ్ వస్తుంది. ఇలా పట్టు మెటీరియల్ చేంజ్, 1 సైడ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అనమాట. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉందండి? 7150 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7150 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.